నమస్కారం. రాజకీయాల్లో ఓటమి తర్వాత వచ్చే గెలుపు కథలు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సరే, ఈ రోజు మనం నారా లోకేష్ ఒక దార్శనిక నాయకుడి పరిణామం అనే ఒక నివేదిక ఆధారంగా అటువంటి ఒక రాజకీయ పునరాగమనాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తికథగా చూడకండి, ఇదొక పక్కా వ్యూహం, పట్టుదల, ఇంకా మార్పునకు సంబంధించిన ఒక అద్భుతమైన కేస్ స్టడీ. మరి అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే కదా. ఒక రాజకీయ నాయకుడు, అది ఒక భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత దాన్ని తన కెరీర్కే ఒక టర్నింగ్ పాయింట్గా ఎలా మార్చుకోగలడు? అసలు కేవలం 5 ఏళ్లలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? పదండి, ఈ పరివర్తన వెనుక ఉన్న కథలోకి వెళ్దాం. అంటారు కదా, ప్రతి గొప్ప పునరాగమన కథ ఒక పెద్ద ఎదురుదెబ్బతోనే మొదలవుతుందని. ఈ కథలో ఆ ఎదురుదెబ్బే 2019 మంగళగిరి ఎన్నికల ఓటమి. అయితే నివేదిక ప్రకారం ఆ ఓటమి ఒక ముగింపు కాదు, అదొక సరికొత్త అధ్యాయానికి, ఒక పక్కా వ్యూహానికి, ఒక సంపూర్ణమైన మార్పుకు నాంది పలికింది. ఈ పరివర్తనలో మనకు అన్నిటికంటే స్పష్టంగా కనిపించే మార్పు కమ్యూనికేషన్ స్కిల్స్లో. ఒకప్పుడు గుర్తుండే ఉంటుంది, కాగితాలు చూసి చదువుతారని, తెలుగు మాట్లాడటంలో తడబడతారని విపరీతమైన విమర్శలొచ్చాయి. కాని ఈ 5 ఏళ్లలో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ఎలాంటి నోట్స్ లేకుండా గంటల తరబడి మాట్లాడటం, అది కూడా గణాంకాలతో సహా మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇది కేవలం భాష మీద పట్టు సాధించడం కాదు, ఆత్మవిశ్వాసంలో ఎంత మార్పొచ్చిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మార్పు కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో, అంటే శారీరకంగా కూడా కనిపించింది. నివేదిక ఏం చెప్తోందంటే, ఆరోగ్యం మీద, ఫిట్నెస్ మీద పెట్టిన ప్రత్యేక శ్రద్ధ ఆయన లుక్నే మార్చేసింది. ఇది కేవలం ఫిజికల్గా బలంగా కనిపించడానికి మాత్రమే కాదు, ఆయన కాన్ఫిడెన్స్ని డబుల్ చేసి పబ్లిక్లో ఒక సీరియస్, గంభీరమైన ఇమేజ్ను క్రియేట్ చేయడంలో చాలా పెద్ద పాత్ర పోషించింది. ఒక లీడర్ జర్నీలో కొన్నిసార్లు ఒకే ఒక్క సంఘటన మొత్తం కథనే మార్చేస్తుంది. లోకేష్ విషయంలో ఈ నివేదిక ప్రకారం ఆ మలుపు తిప్పిన కీలక ఘట్టమే యువగళం పాదయాత్ర. అసలీ పాదయాత్ర ఆయన కెరీర్ను ఎలా పూర్తిగా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 3132 కిలోమీటర్లు. ఇది కేవలం ఒక దూరం కాదు. ఊహించుకోండి, నెలల తరబడి ఎండ, వాన లెక్క చేయకుండా రాష్ట్రంలో అణువణువు నడిచిన ప్రయాణం. ఈ అంకితభావమే ఆయనను ప్రజలకు అంతలా దగ్గర చేసింది. ఇదొక పొలిటికల్ యాత్రలా కాకుండా ఒక తపస్సులా కనిపించడానికి కారణం ఇదే. సరే, ఇంత కష్టపడి నడిచారు, మరి దానివల్ల ఏం సాధించారు? ముఖ్యంగా ఏసీ రూమ్ల నాయకుడనే విమర్శను ఇది పూర్తిగా తుడిచిపెట్టేసింది. ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడం ద్వారా కేవలం చంద్రబాబునాయుడు కుమారుడనే నీడలోంచి బయటకొచ్చి తనకంటూ ఒక సొంత మాస్ లీడర్ ఇమేజ్ను నిర్మించుకున్నారని నివేదిక విశ్లేషిస్తోంది. ఓకే, రాజకీయంగా నిలదొక్కుకున్నారు. కానీ అసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది, అదే పరిపాలన. జూన్ 2024లో విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన పూర్తి దృష్టి రాష్ట్ర భవిష్యత్తును నిర్మించడంపై పడింది. మంత్రిగా ఆయన చేపట్టిన మొదటి, అత్యంత ముఖ్యమైన కార్యక్రమం మెగా డిఎస్సి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు భరోసా ఇస్తూ ముఖ్యమంత్రి తొలి సంతకంతోనే ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ పూర్తిచేసి సెప్టెంబర్ 2025 కల్లా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలనే టార్గెట్ పరిపాలనలో ఆయన స్పీడ్కు ఒక నిదర్శనం. 16,347. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, 16,000కు పైగా కుటుంబాల్లో వెలుగులు నింపే ఒక అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా వేల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక అవకాశం. ఇంత పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులను భర్తీ చేయడం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రభుత్వానికి ఎంత ఫోకస్ ఉందో స్పష్టం చేస్తుంది. ఇక ఆయన ఆలోచనల్లోంచి వచ్చిన మరో ఇన్నోవేటివ్ ఐడియా స్కిల్ సెన్సెస్. సింపుల్గా చెప్పాలంటే, మన జనాభా లెక్కల్లాగే రాష్ట్రంలో ఏ ఇంట్లో ఏ యువతకు ఎలాంటి టాలెంట్ ఉంది అనే డేటాను సేకరించడం. దీనివల్ల ఎవరికి ఏ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎక్కడ ఉద్యోగాలు కల్పించాలి అనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుస్తుంది. దేశంలోనే ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిసారని నివేదిక హైలైట్ చేస్తోంది. ఇవి మాత్రమే కాదు, టీచర్ల బదిలీలపై వివాదం సృష్టించిన జీవో 117ను రద్దు చేయటం, అమరావతిలో దేశంలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్లాన్, స్టూడెంట్స్ కోసం ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీతో డ్యూయల్ డిగ్రీ ఒప్పందాలు, ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర విద్యా వ్యవస్థను గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని అర్థమవుతోంది. ఒకవైపు నైపుణ్యాలు పెంచుతున్నారు. సరే, మరి ఉద్యోగాల సంగతేంటి? ఇక్కడే వస్తోంది అస్సలైన ఛాలెంజ్. దీనికోసం ఆయన రెండవ శాఖ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
పెట్టుబడుల విషయంలో ఆయన ఫాలో అయ్యే మంత్రమొక్కటే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే రెడ్ టేప్ కాదు, రెడ్ కార్పెట్ పాలసీ అన్నమాట. ఏ కంపెనీ అయినా రాష్ట్రానికి రావాలనుకుంటే వాళ్లను ఫైళ్ల చుట్టూ తిప్పకుండా అన్ని పర్మిషన్లను వేగంగా ఇచ్చి వ్యాపారం చేసుకోడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడమే దీని లక్ష్యం. ఈ మాటల్ని చేతల్లో చూపించడానికే అక్టోబర్ 2024లో నేరుగా అమెరికా వెళ్లారు. ఇక్కడి నుంచి ఆహ్వానాలు పంపడం కాదు, తానే స్వయంగా టెక్ దిగ్గజాల దగ్గరికి వెళ్లి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల నుంచి టెస్లా, యాపిల్, గూగుల్ వరకు అందరితోనూ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్కున్న అవకాశాలను వివరించి వారిని రాష్ట్రానికి ఆహ్వానించారు. ఆ పర్యటనకు వెంటనే వచ్చిన ఒక పెద్ద ఫలితం ఇది. దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీలో ఒకటైన టీసీఎస్ విశాఖపట్నంలో వాళ్ల సెంటర్ పెట్టడానికి ఒప్పుకుంది. దీని ద్వారా దాదాపు 10,000 కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇది వైజాగ్ను ఐటీ హబ్గా మార్చే దిశగా ఒక చాలా పెద్ద ముందడుగు. ఇక ఇది చూడండి, 60,000 కోట్ల రూపాయలు. సెరెంటికా గ్లోబల్ అనే సంస్థతో కుదిరిన ఈ ఒప్పందం రాష్ట్రంలోకి ఏ స్థాయిలో పెట్టుబడులొస్తున్నాయో చూపిస్తోంది. ముఖ్యంగా ఇది పర్యావరణానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన రంగంలో రావడం ఇంకా కీలకమైన విషయం. ఇన్ని పెద్ద ప్రాజెక్టులు, ఇన్ని సంస్కరణలు జరగాలంటే వాటి వెనుక ఒక పక్కా నాయకత్వ శైలి ఉండాలిగదా. మరి నివేదిక ప్రకారం ఆయన అడ్మినిస్ట్రేషన్లో జవాబుదారీతనం, పరిపక్వత ఎలా కనిపిస్తున్నాయో చూద్దాం. ఆయన లీడర్షిప్ స్టైల్లో కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. 1. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండటం. 2. చట్టాన్ని అతిక్రమించిన అధికారులను జవాబుదారీ చేసేందుకు రెడ్ బుక్ అనే ఒక వ్యవస్థను ఫాలో అవటం. 3. కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి పనిచేయటం. ఇక ఫైనల్గా అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు పోకుండా కేవలం సబ్జెక్ట్ మీదనే మాట్లాడటం. ఇవన్నీ ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్కు గుర్తులని నివేదిక చెప్తోంది. కాబట్టి ఈ మొత్తం ప్రయాణాన్ని మనం సింపుల్గా 3 దశలుగా చూడొచ్చు. మొదట, ఒక విద్యార్థిలా తన తప్పుల నుండి, ఓటమి నుండి పాఠాలు నేర్చుకున్నారు. తరువాత ఒక నాయకుడుగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక నిర్వాహకుడుగా ఇచ్చిన హామీలను, ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. ఈ పరిణామక్రమమే ఈ పునరాగమన కథకు అసలైన బలం. చివరిగా ఈ నివేదిక ఒక బలమైన అంచనాతో ముగుస్తోంది. భవిష్యత్తు కోసం ఒక దార్శనిక నాయకుడు. ఈ విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే: రాజకీయాల్లో ఓటమి అనేది ఎప్పుడూ ఫైనల్ కాదు. సరైన వ్యూహం, పట్టుదల, ఇంకా నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉంటే ఎలాంటి ఎదురుదెబ్బనైనా సరే ఒక గొప్ప పునరాగమనానికి పునాదిగా మార్చుకోవచ్చని స్పష్టమవుతోంది.